1, 10, 19, 28 ఈ తేదీలలో మీరు జన్మించారా? ఈ తేదీలలో మీరు జన్మించి మీ డెస్టినీ నంబర్ కనుక 6 కానీ 8 కానీ అయి ఉంటే మీకు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ డెస్టినీ నంబర్ అంటే డేటు, మంత్, ఇయర్ మొత్తం కలిపి కూడినట్లయితే వచ్చే నంబర్నే మనం డెస్టినీ నంబర్ అంటాం. ఆ డెస్టినీ నంబర్ కనుక మీకు 6 కానీ 8 కానీ అయి ఉండదు. ఎందుకంటే ఈ 1వ సిరీస్ అనేది రవికి సంబంధించిన సిరీసు, అదేవిధంగా ఈ 6వ సిరీసు శుక్రునికి సంబంధించిన సిరీసు, 8వ సిరీసు శనికి సంబంధించిన సిరీసు. కాబట్టి ఈ 1కి 6కు పడదు, అదేవిధంగా 1కి 8 కూడా పడదు. బద్ధ శత్రువులు, ఆపోజిట్ నంబర్స్. కాబట్టి మీరు 1వ సిరీస్లో జన్మించి మీ డెస్టినీ నెంబర్ 6 కానీ 8 కానీ అయి ఉంటే మీకు అనేక సమస్యలు, చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో బిజినెస్లు చేస్తే మీకు నష్టాలు, రుణ బాధలు, మీకు డబ్బు సంపాదన అనేది ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవదు. కుటుంబంలో అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో గొడవలు, అత్త కోడళ్ళ మధ్యలో గొడవలు, అదేవిధంగా వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. నా అనుకున్న వాళ్ళు మీకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. నరదృష్టి కూడా మీకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు కనుక 1వ సిరీస్లో జన్మించి మీ డెస్టినీ నెంబర్ కనుక 6 కానీ 8 కానీ అయి ఉండి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఒక్కసారి మీ పేరులో సంఖ్యాబలాన్ని మీరు సరి చేసుకుంటే మీకున్న ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోయే అవకాశం ఉంది. మీ పేరులో సంఖ్యాబలం కనుక 180 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటే మీకు అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ పేరులో సంఖ్యాబలాన్ని 360 డిగ్రీస్ పైన ప్రోగ్రామింగ్ చేసుకున్నట్లయితే మీకున్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా తొలగిపోతాయి.